తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, నేను బొల్లం సతీష్ కుమార్, మాజీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షులను. 2023 జరిగిన శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్న సందర్భంలో ఒక మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. అందులోని ముఖ్యాంశాలు: ఆడపిల్ల పుట్టిన వెంటనే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయడం, దీని ద్వారా భ్రూణ హత్యలను నిర్మూలించడం జరుగుతుంది. అలాగే ధరణి సమస్యలకు 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేయడం, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం, వివిధ రకాల ఆ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులోని కొన్ని: వృద్ధులకు ఇంటి వద్దనే వైద్యం చేయడం, డబుల్ బెడ్రూమ్ రాని వాళ్లకు ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా ఉసుకే కానీ లేదా పర్మిషన్ కానీ ఆ నక్ష కానీ ఉచితంగా ఏర్పాటు చేయడం, ఆడపిల్లలకు స్కూల్లో బస్సులో ప్రయాణం ఉచితం ఏర్పాటు చేయడం, దానితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు: ఈ రేషన్ కార్డుల తప్పుల సవరణ నిరంతర ప్రక్రియ. ఇది గతంలో నేను 2023లో ఏర్పాటు చేయడం జరిగింది. కాలేజీలో జాయిన్ అయిన వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ల తరఫున వివిధ రకాల ఎంఆర్ఓ కానీ లేదా ఆన్లైన్ సెంటర్ల పొంటి తిరగకుండా ఉండడానికి జాయిన్ అయిన వెంటనే వాళ్ళకు స్కాలర్షిప్ అందులో జమ చేయడం గురించి కానీ, వీధి వ్యాపారులకు ప్రభుత్వం తరఫుననే ఒక కరెంటు మీటర్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఉపాధి వాళ్ళే ఏర్పరచుకుంటారని కానీ, డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఏర్పాటు చేయడం కానీ. మీరు ఒక విషయం గమనించండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మధ్యలో 1000 రూపాయల ఫైన్ వేస్తున్న సందర్భం. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ జగిత్యాల నుండి కరీంనగర్ వేవు సందర్భంలో మధ్యలో ఎక్కడో ఒక కాడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఫైన్ వేస్తున్న సందర్భం, ఫైన్ వేసే సందర్భం వాళ్ళకు అవకాశం కల్పించినప్పుడు బండి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిండు కదా, అంటే డ్రైవింగ్ వచ్చినట్టే కదా, డ్రైవింగ్ లైసెన్స్ని ఇస్తే పోతుంది కదా. ఈ విధంగా అవినీతి అనేది కానీ లేదా ప్రజలకు టైం వేస్ట్ కాకుండా వాళ్ళు వేరే పనులు చేసుకునే అవకాశం కూడా ఉన్నది కదా. ఆర్టీఓ ఆఫీస్ అంటే దాదాపు పని కాదని మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. అక్కడ బ్రోకర్ వ్యవస్థ లేకపోతే ఆ పని కాదనే వ్యవస్థ వివిధ రకాల సందర్భాలు మనం చూసే సందర్భం ఒక్కొక్కరు. ఇలా పోతే ప్రతి వ్యవస్థను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒకే ఆఫీస్లో పనే విధంగా రూపకల్పన చేద్దామని ఇప్పుడు కొత్తగా మనం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 1000 రూపాయలు లంచం తీసుకున్నా కానీ 1,00,000 రూపాయలు ఇస్తున్న సందర్భంలో నేను అప్పుడే 2023లోనే నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 20% దొరకబట్టి ఇస్తే వాళ్ళ దానిలో 20% అని చెప్పినాం మనం. 1,00,000 రూపాయలు కాదు. అంటే ఒక ఉన్నత వ్యక్తి, ఒక హోదా ఉన్న వ్యక్తి చెప్తే మాత్రమే అది సందర్భం కానీ అది జరుగుతుందని అనుకుంటే, ఒక మామూలు వ్యక్తి చెప్తే ఎందుకు కాదు? ఒక మామూలు వ్యక్తిని మీరు శాసనసభలకు ఎందుకు అడుగు పెట్టనివ్వడం లేదు? ఇప్పటికే మీరు గతం నుండి ఇప్పటి వరకు చూడండి, ఒక కమ్మరి కానీ, ఒక కుమ్మరి కానీ, ఒక గాన్ల కానీ, ఒక బీసీలలో బీసీలలో ఒక చాకలి కానీ, ఒక మంగలి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్మశాలి కానీ, ఒక వడ్డెర జాతి కానీ, ఎస్సీ ఎస్టీలలో కానీ ఎంతమంది శాసనసభలో అడుగు పెట్టినారు? మన జనాభా 52% ఎబవ్ ఉంది. కానీ మన జనాభా శాసనసభలో ఎంత ఉంది ఒకసారి అర్థం చేసుకున్నారా? సో మనలోనే మనోడు డెవలప్ కావాలనే ఆలోచన మీకు ఎందుకు లేదు? మన సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు మనం ఎందుకు ఓటు హక్కు వేసి వాళ్ళను ముందడుగు వేయడానికి, మన సమస్యల పరిష్కారానికి శాసనసభలో ఎందుకు ముందు అడుగు వేయడం లేదు? తమిళనాడులో చూడండి, అద్భుతమైన విజయం అది. అది కని వెని రీతిలో వచ్చింది. మరి తెలంగాణలో రాకపోవడం గల కారణాలు ఏంది? పోరాడే వాళ్ళకు కనీసం మీరు వెనుక ఉండి సహాయం చేయండి. ధర్నాలు రాస్తారోకలు చేయమని అంటలే నేను. మద్దతు తెలపండి. ఇప్పుడు క్రాకోజ్ అని పెట్టిన ఒకటి ఫాలో 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 అని కొడితేనే ఫాలో అయిపోతుంది. ఇంత మిలియన్లు అయిపోయింది. అదే ఒత్తుడు ఎన్నికల సందర్భంలో ఎందుకు వేయలేరు?
ఎన్నికల సందర్భంలో అదే ఒత్తిడి వద్దితే సామాన్యుడు మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండే కదా. ఈ మధ్యన చూస్తున్న పేపర్లలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్న సందర్భాలు ఒక్కొక్కరు ఉన్నాయి. ఈ సందర్భం ఎవరు ఏ విధంగా వచ్చిందని ఒకసారి ఆలోచన చేసిరా? కేవలం 500, 1000 రూపాయలకు అమ్ముకున్న కొంతమంది ఓటర్ల ద్వారా. ఎప్పుడైనా 1 and 2% నుండి ఎక్కడైనా ఓటమి జరుగుతుంది. ఈ విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. మీ సమస్యలకు పరిష్కారానికి కృషి చేసే వారికి మద్దతు తెలపండి. అవినీతిని అందం చేయడంలో ముందు భాగంలో ఉన్నది. రానున్న కాలంలో నేను ఘంటాపథంగా మీకు చెప్తున్నా, ప్రతి ఒక్క కులం నుండి ఒక్కొక్క వ్యక్తిని నిల్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ మద్దతు తెలపండి. నా యొక్క నంబర్ మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ 9398326288. ధన్యవాదాలు.